583 మంది మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నాము. వాళ్ళకి కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తున్నాము. జిల్లాలో 4,967 మందికి కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ 4,967 అంటే 5,000 మంది మహిళలకి ఇస్తున్నాము. ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము మొదలుకోండి. ఈరోజు పత్రికల్లో టీవీల్లో చూసాం, సాక్షి పత్రికలో కూడా చూశాను. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో దొరికాడు అని సాక్షి పత్రికలో కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎక్కడో మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం. సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని. ఇంచుమించు ఈ 55 రోజులు ఆయన అజ్ఞాతవాసం, ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం, జైలు వాసం. నేనేమంటానంటే, నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పి, నేను ఒకటే అడుగుతున్నా, కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేకుండా 60,000 చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అక్రమంగా తువ్విన క్వాడ్ వరదాపురం రుస్తుం మైన్లో, మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్, ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రికి సంబంధం లేకుండా మొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా? నంబర్ 1. నంబర్ 2, మేము GPS లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా. ఎన్ని డంపర్లు, ఎన్ని హిటాచీలు, ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు, ఇవన్నీ తప్ప అబద్ధమా? ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా. కిందుండే ఎస్పీ, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికీ ఇచ్చా. ఆగ్రాన్ని ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగలే. ఇవన్నీ అబద్ధమా? ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది. ఆయన అరాచకాలకి ఇది ఒక ముక్క. నువ్వు 5 ఏళ్లలో ఎన్ని చేసావు? అంతకుముందు ఏం చేసావు? 14లో ఏం చేసావు? పాపాలు అనుభవించక తప్పదు, చేసిన పాపాలు. మా వాళ్ళని ఎంతమందికి జైలుకి పంపించావు? వాళ్ళకి భార్య బిడ్డలు, నీకు భార్య బిడ్డలు, తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పంపించావు, తప్పుడు కేసులు పెట్టి. బట్ నువ్వు తప్పుడు పనులు చేసి ఆయన జైలుకి పంపించడం అన్యాయం అంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడున్న అయ్యగారిపాలెం ప్రసాద్ 64 రోజులు ఉన్నాయండి జైల్లో. ఆయనకి భార్య బిడ్డలు లేదా? ఏం తప్పు చేశాడు? ఒక జర్నలిస్టు నీ మీద ఏదైనా ఒక ఐటెం రాస్తే జైల్లో పెడతావా? ఒక పెంచిన స్వామి తమ్ముడు ప్రసాద్ జైల్లో పెడతావా? ఒక నేదురుపల్లిలో గిరిజనం జైల్లో పెడతావా? ఆయనకి సపోర్ట్ అని గ్రామ నాయకుడిని జైల్లో పెడతావా? మస్తాన్ బాబుని వేధిస్తావా? మండల పార్టీ అధ్యక్షుడిని నా మీద 18 కేసులు పెడతావా? అక్కడ నల్లపాడెంలో 16 ఎకరాలు సంపంగి తోటకి పైప్ లైన్ కట్ చేయించి స్పీడ్ పెట్టిస్తావా? అక్కడ కోడూరు చనపల్లిపాలెంలో 16 ఎకరాలు రొయ్యలు, 1.5 కోటి రొయ్యలు సముద్రంలోకి వదిలిపెట్టి చేస్తావా ఫారెస్ట్ అని చెప్పి? ఎంతమందిని జైలుకి పంపించావు? సర్వేపల్లిలో ఎంతమంది కేసులు పెట్టించావు? ఎంతమంది ఊళ్ళు వదిలిపెట్టిపోయినారు? ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు? ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు? ఎంతమంది నీ వల్ల రెవెన్యూ 3 తహసీల్దార్ సస్పెండ్ అయినారు. 3 తహసీల్దార్. ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించావు. దాదాపు 15-20 మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు, కొంతమంది జైలుకి పోయారు. ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా, ఇటువంటి పరిస్థితి ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినాయా? నెల్లూరు జిల్లాలో. సో ఈరోజు తప్పదు, అనుభవించక తప్పదు. నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా. ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత పొగురు. నేను మత్తు పదార్థాలు వాడతానంట, మందు తాగుతానంట, క్లబ్బుల్లో పోయి కూర్చుంటానంట. అసలు అది ఒకటి. ఆ ముందు వెనక నన్ను సంబోధించటం ఏంటి?
ఏందా కొవ్వేంది? ఎట్టున్నావు? ఎట్టు కనిపిస్తున్నావు నీకు? కూలోడు ఒప్పుకుంటాడా? నువ్వు మాట్లాడిన మాటలు, నన్ను మాట్లాడిన మాటలు కూలోడు ఒప్పుకుంటాడా? దోనబేవుడు ఒప్పుకుంటాడా? కొవ్వు, అది కొవ్వు, ఫ్యాట్. 2 సార్లు బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకున్నాం, 2 సార్లు బేరియాటిక్, అయినా తగ్గలేదు. ఏం చేస్తాం? ఇప్పుడు ఆ కేరళలో కావాలని తగ్గించుకోవాలని పోయినాడు, ఇప్పుడు దొరికాడు. సో నేనేమంటానంటే, ఈ కోర్టులో ఉన్నాయి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినాం, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయస్థానాలు ముందున్నాయి. నేనేం మాట్లాడినా, నీ వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి. నువ్వు చేసిన పాపాలు చిట్టాలు ఉన్నాయి. ఇంకా భగవంతుడే నిర్ణయిస్తాడు, న్యాయస్థానాలే నిర్ణయిస్తాడు. పొదలకూరులో 6 వయసులు వ్యాపారం షాప్స్ ఉన్నాయి, 16 మంది. పొదలకూరులో వయసులు ఉన్నారు, వాడు వ్యాపారస్తులు. వాళ్ళు 16 మందిని, వాళ్ళు ఏదో ఆ కొట్టు, ఆ షాప్కి ఏదో ముందు ఏదో తెరలేశారంట, షట్టర్స్ వేశారంట. దానికి 14 రోజులు జైల్లో పెట్టాడు. 16 మంది శెట్టిగాళ్ళని, వయసుల్ని 14 రోజులు జైల్లో పెట్టాడు.